జై శ్రీరామ్ అందరికి మాల వేసుకున్నావు వద్దంటే ఈ ముగ్గురు వచ్చేసి నువ్వు చేసే మంచి పని కాబట్టి తిరిగి ఏం కాదన్నారు. సో మనం చేసే మంచి పని ఏంటో చూద్దాం. హాయ్ హలో, ఐఎమ్ యువర్ విఘ్నేష్. ఈరోజు వచ్చేసి నేను చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ తోటి మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసమే, నా కోసం ఉంటుంది. నాకు లైక్స్ వద్దు, సబ్స్క్రైబ్స్ వద్దు, ఏమద్దు. నేను చెప్పిన వాటికి కొంచెం కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, సే నాట్ టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దీన్ని 2 seconds అబ్జర్వ్ చేయండి. చేశారా? ఇప్పుడు దీంట్లో మీకు ఏమర్థమైందో చెప్తుంది. 1 plastic bag ఈక్వల్స్ 500 years. అంటే ఏంటో తెలుసా? ఈ ప్లాస్టిక్ బ్యాగ్ మట్టిలో డిసాల్వ్ కావడానికి 500 సంవత్సరాలు అవుతుంది. 500 సంవత్సరాలకి అది డిసాల్వ్ అవుతుంది. లేకపోతే ఎక్కువ ఏది కూడా తెలియదు, తక్కువ ఏది కూడా తెలియదు. 500 సంవత్సరాలకి ఎక్కువ అనేసి నేను సర్చ్ చేసిన దాంట్లో ప్లస్ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామే, అంత పెద్దది ఏంటంటే ఆ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే జీజీసీపీ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకు వచ్చాం. జీజీసీపీ అంటే ఏంటి? జీజీసీపీ అంటే ఏంటంటే గ్రో గ్రీన్ క్లీన్ ప్లాస్టిక్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకు వచ్చాము. మేము గ్రో గ్రీన్ క్లీన్ ప్లాస్టిక్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు వినండి. ఇప్పుడు వాటికి ఒక్క మీనింగ్ ఉన్నట్టు దీనికి కూడా మీనింగ్. గ్రో అంటే గ్రో మోర్ ట్రీస్, ఎకో ఫ్రెండ్లీ కోసం అంటే స్వేచ్ఛదనం కోసం ఎక్కువ చెట్లను నాటండి. గ్రీన్ అంటే పచ్చదనంతో మీరు నింపండి. క్లీన్ అంటే ప్లాస్టిక్ చెత్తని మీరు కలెక్ట్ చేసి క్లీన్ చేయండి. ప్లాస్టిక్ టార్గెట్ అనేది ప్లాస్టిక్ పైన పెట్టి ప్లాస్టిక్ని తగ్గించడానికి చూడండి. ఇదే నా మెయిన్ పాయింట్. ఏంటంటే మీరు పేపర్ ప్లేట్లలో దాంట్లో ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, పేపర్ ప్లేట్స్ అవాయిడ్ చేయండి. నేను మీకు ఒక ప్లేట్ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఒక ప్లేట్. దీంట్లో కూడా తినచ్చు. నేను మాలేసుకున్న కాబట్టి మా మమ్మీ సార్ ఫస్ట్ పేపర్ ప్లేట్స్ తెస్తే దాన్ని గొడవ చేసి ప్లేట్స్ తెప్పించుకున్నాను. మీకు కావాలంటే ఈ మూతి కాకులు మీకు మీ ఊళ్ళో కూడా దొరుకుతాయి, కుట్టుకోవచ్చు కదా. ప్లస్ మనం ఎలక్ట్రిక్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ మట్టిలో పడేయద్దు. పేపర్ ప్లేట్స్లలో తినద్దు. పేపర్ ప్లేట్లలో తింటే క్యాన్సర్కి కాసెస్ అవుతుంది. ఈ ప్లేస్లలో ఎకో ఫ్రెండ్లీ ప్లేస్లలో తింటే నేచర్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లాస్టిక్ గ్లాస్లలో హాట్ ఏ కానీ కూల్ ఏ కానీ తాగద్దు, తినద్దు. మన ఇండియాలో 1999లో ప్లాస్టిక్ ప్రోగ్రామ్స్ అనేది వచ్చాయి. 1999లో బ్యాన్ ఆన్ ద థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ బిలో 20 microns. అంటే 20 microns కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ని బ్యాన్ చేయమనేసి మన ఇండియా గవర్నమెంట్ డిసైడ్ అయింది 1999లో. అలాగే 2016లో బిలో 50 calories అనేసి మైక్రోస్ అనేసి క్యారీ బ్యాగ్స్, ఇప్పుడు చూపించారు ఇంతకుముందు బ్యాగ్, ఆ బ్యాగ్స్ అనేసి బ్యాన్ చేశారు ఇండియా గవర్నమెంట్. 2018లో పిఎం కాల్స్ అవుట్ సింగిల్ యూజ్, అంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బంద్ చేయాలనేసి బై 2022 లోపు బంద్ చేయాలని అన్ని ప్లాస్టిక్ అనేసి చెప్పారు. తర్వాత 2021లో 75 lakhs kgs ప్లాస్టిక్ వేస్ట్ని మన ఇండియా గవర్నమెంట్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత 2022లో అలాగే ఎప్పుడైతే 2018లో చెప్పారో అలాగే 2022లో మన ఇండియా గవర్నమెంట్ 19 items బ్యాన్ చేసింది. దాంట్లో 12 items మేజర్ అని తీసేసుకొని 12 items బ్యాన్ చేయడం జరిగింది. అలాగే 2022లో స్వచ్ఛ సాగర్, సంస్కృతి సాగర్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ 75 days రోల్ అయింది. దాని తర్వాత 2022 to 26 స్వచ్ఛ భారత్ అనే మిషన్ 2.0తో కొన్ని కోట్ల చెత్తను ప్లాస్టిక్ని రెడ్యూస్ చేశారు, తగ్గించారు. 2025లో 1 nation 1 mission ఎండ్ ప్లాస్టిక్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి కొంతమంది ముందరికి వచ్చారు. అది కూడా కొంచెం సక్సెస్ అయింది. అలాగే మనం జీజీసీపీ అనే ప్రోగ్రామ్తో ముందరికి వచ్చాము, వాళ్ళని కూడా సక్సెస్ చేయాలని కోరుతున్నాం. నెక్స్ట్, మన ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసిన 12 items ఏంటి అంటే ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ స్పోర్ట్స్, ప్లాస్టిక్ నైఫ్స్, ప్లాస్టిక్ స్ట్రాస్, ప్లాస్టిక్ టాయ్స్, ప్లాస్టిక్ స్ట్రీస్, ఇయర్బడ్స్ విత్ ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ స్టిక్స్ ఆఫ్ బెలూన్స్, ప్లాస్టిక్ ఫ్లాగ్స్, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్పూన్స్, థర్మోకోల్ ఫర్ డెకరేషన్. మనం థర్మోకోల్ చేసేది దాన్ని కూడా బ్యాన్ చేసేది. ఇది నేను పైన పిక్ చేస్తున్నాను, చూడండి. అలాగే మన గవర్నమెంట్ బ్యాన్ చేసిన 12 items July 1st, 2022 రోజు బ్యాన్ చేశాయి. నేను ఆ రోజు మళ్ళీ వీడియో పెడతాను దీనిపైన, చూడండి. ప్లస్ డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్ అంటే ఏంటంటే మనం భూమిలో కరిగిపోయే చెత్తని మనం కవర్లలో
ప్లాస్టిక్ కవర్లో లేచి పాడేస్తే ప్లాస్టిక్ కవర్స్ ఏమంటారు మోగ జంతువులకు ఆకలి అయ్యి ప్లాస్టిక్ కవర్స్ దగ్గరికి వచ్చి వాటిని కొరికి ఆ ప్లాస్టిక్ వాటి కడుపులో పోయి వాటికి ఇన్ఫెక్షన్ అయ్యి అవి చనిపోతున్నాయి మూగజీవాలు. ప్లస్ ఇలా ఎకో ఫ్రెండ్లీ కూడా లేదు. మనం ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ వాడేసే బదులు చెత్తను వాడిస్తున్నాం కదా, ఎలా వాడిస్తున్నాం అడగాలి. కుక్కలు వస్తే కోతులు వస్తాయి అంటే వాటికి కూడా నోరు ఉంది, అవి కూడా ఆకలి ఉంటాయి, అవి కూడా తినాలి. సో నేను వచ్చేసి ఈ ప్రోగ్రామ్ తోటి మీ ముందుకు వచ్చాను. డే 2 వీడియో రేపు వస్తుంది. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. జీజీసీపీ రూల్కి సపోర్ట్ చేయండి. జై శ్రీ.